నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్. 4 దశాబ్దాలు పైబడిన పొలిటికల్ కెరీర్లో ఆయన లెజెండ్. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. తన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్టేనా? ఇన్నాళ్ళు ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఆయన నిశ్శబ్దం వెనుక కారణాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యారా? ఫెయిల్యూర్ పొలిటీషియన్గా మిగిలిపోయారా? గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా గడిపిన ఆ నేత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంతకీ ఎవరా నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. యనమల రామకృష్ణుడు రాజకీయాల్లో తెలుగునాట ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి ఏకధాటిగా 6 పర్యాయాల పాటు ఎమ్మెల్యేగా విజయం సాధించారు యనమల. 1983 నుంచి 2009 వరకు 6 సార్లు తుని నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల్లో యనమల కూడా ఒకరు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రతిసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు ఆయన. అటు ఎన్టీఆర్ క్యాబినెట్తో పాటు ఇటు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అమాత్యుడిగా వ్యవహరించారు ఆయన. ఏదో మొక్కుబడిగా ప్రాధాన్యత లేని ఆ మంత్రి పదవులు కాదు. యనమల ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 1995-99 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు ఆయన. 2009 వరకు ఓటమి ఆయన కాంపౌండ్ వాల్ వద్దకు రావాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించేది. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో జరిగినటువంటి త్రిముఖ పోటీలో యనమల మొట్టమొదటిసారిగా ఓటమి చవిచూశారు. ఇక ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది కూడా అదే చివరిసారని చెప్పచ్చు. అయితే తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా కూడా చేసిన తర్వాత చంద్రబాబు మరోసారి యనమలను మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారాయి. కొత్త తరం రాజకీయ నాయకుల రంగప్రవేశం అనివార్యమైంది. దీంతో యనమల రాజకీయ భవిష్యత్తు కొంత మసకబారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ అరంగేట్రంతో యనమల పొలిటికల్ కెరీర్కు బ్రేకులు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనేది చెప్పలేకపోవచ్చు, కానీ ఆయన పొలిటికల్ వారసులను మాత్రం సుస్థిర రాజకీయాల్లో సెట్ చేశారన్నది యనమల సన్నిహితులు చెబుతూ ఉంటారు. సుమారు 15 ఏళ్ల తర్వాత తుని నియోజకవర్గం నుంచి యనమల వారసురాలైన ఆయన కుమార్తె యనమల దివ్య విజయం సాధించారు. తుని నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో దివ్యను గెలిపించడంతో పాటు ఆయన వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్కు కడప జిల్లా మైదుకూరు శాసనసభ సెగ్మెంట్, అల్లుడు పుట్ట సునీల్ కుమార్ యాదవ్కు ఏలూరు పార్లమెంట్ టికెట్ సాధించడంలో యనమల తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారని ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా కూడా చెబుతూ ఉంటారు. ఇటీవల యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానంపై పుస్తకాన్ని రచించి ఆవిష్కరించారు కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పలువురు రాజకీయ ప్రముఖులను ఆయన పుస్తకావిష్కరణ సభకు కూడా ఆహ్వానించారు. రాజకీయ జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, చూసిన ఎత్తు పల్లాలను నెమరు వేసుకొని అందరితో ఆ విశేషాలను సైతం ఆయన పంచుకున్నారు. ఇక యనమల రామకృష్ణుడు తన రాజకీయ జీవితంపై అసంతృప్తిగా ఉన్నారని కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు ఆయనపై కథనాలను వండి వార్చాయి. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి దక్కని గౌరవం యనమలకు దక్కిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తన వారసులుగా 3 రాజకీయాల్లో నడిపించడమే కాదు, వాళ్లను సక్సెస్ఫుల్ లీడర్లుగా కూడా మార్చారు యనమల. ఇక ఇంతకన్నా ఆయనకు కావాల్సింది ఏముంటుంది అంటున్నారు ఆయన అభిమానగణం. ఇక కూటమి పార్టీల్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామి కావడంతో రానున్న రోజుల్లో ఏ పదవైనా సరే ఆయన్ను వరించవచ్చు అనేది సన్నిహితుల ఆశ. ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియన్నా, సక్సెస్ఫుల్ లీడరా అన్నది తెలియాలి అంటే మరి కొంతకాలం పాటు వేచి చూడాల్సిందే.